జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా చలగల్ వ్యవసాయ మార్కెట్లో ఉదయం తెల్లవారుజామున కురిసినటువంటి భారీ వర్షానికి పెద్ద ఎత్తున కూడా వరి ధాన్యం తడిచింది. వల్ల మళ్ళీ సాయంత్రం కూడా భారీ వర్షం కురవడంతో ఈ రైతులు ఎవరైతే కళ్ళాల మధ్య పోసినటువంటి ధాన్యం కూడా పూర్తిగా నానిపోయింది. త్వరగా తూకం వేస్తే ఇటువంటి సమస్య రాకపోయేదని రైతంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక చోట్ల కూడా ఈ పంట ఏదైతే ధాన్యం తూకానికి తీసుకొచ్చినటువంటి కళ్ళాల వద్ద ఇప్పటికే మొలకలెత్తినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ తడిచిన ధాన్యాన్ని కూడా తక్షణమే కొనుగోలు చేయాలని రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి రోడ్డెక్కినటువంటి సిచ్యువేషన్. మరొక వార్త, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. అలాగే దాదాపు ఇవాళ ఈ గడిచిన 3 రోజులు ఉత్సవాలు కొనసాగుతుండగా ఇవాళతో ముగియనున్నాయి. దాదాపు 3 నుంచి 4.5 లక్షల మంది భక్తులు హనుమాన్ దీక్షా పనులు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. మరి ఏర్పాట్లు చేయడంలో కాస్త వెనక అంజ వేసినప్పటికీ కూడా వాతావరణం చల్లగా ఉండడంతో భక్తులైతే కాస్త ఉపశమనంగా ఉన్నారు. మొత్తానికి రానున్న రోజులైనా సరే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొక వార్త, అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మల్యాల, కొండగట్టు అలాగే జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు సాయంత్రం ఇవాళ 5 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో జగిత్యాలలోని ప్రధాన రహదారులు, జగిత్యాలలోని అనేక ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో అంటే దాదాపు మోకాళ్ళ వరకు నీరెచ్చినటువంటి పరిస్థితి. ఇండ్లలోకి కూడా కొన్ని చోట్ల నీరు చేరాయి. మరి ఇప్పటికైనా పూడికతీత ఈ నల్లాల ఈ మోరిల నిర్వహణ సరిగ్గా ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది ఉండేది కాదని స్థానికులైతే చెప్తున్నారు. మరి ఇప్పటికైనా వీటిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు ఈ మురికి నీరు నిల్వ లేకుండా చూడాలని కోరుకుందాం. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు.